పుష్పా మేడం గారి సర్వీస్ గుర్తింపుగా ఘన సత్కారం చూడండి. అందరూ కూడా కొత్తపట్నం హై స్కూల్ స్టాఫ్ అందరూ ఎంత చక్కగా సత్కరించారు చూడండి. మేడం గారి ధన్యవాదాలు. కొత్తపట్నం స్కూల్లో సర్వీస్ చేసి రిటైర్ అవుతున్న పుష్పా మేడం గారి సన్మాన కార్యక్రమం చూద్దామండి. ఎంత ఘనంగా నిర్వహించారు చూడండి. అందుకే ధన్యవాదాలు. ఎంత బాగా చేశారు చూడండి రిటైర్మెంట్ ఫంక్షన్. గుడ్ మార్నింగ్, అందరికీ నమస్కారం అండి. మా బెస్ట్ ఫ్రెండ్ పుష్ప గారి రిటైర్మెంట్ ఫంక్షన్ కొత్తపట్నం హై స్కూల్లో చక్కగా కొత్తపేట హై స్కూల్లో ఎంత ఘనంగా నిర్వహించారు చూడండి. రిటైర్మెంట్ ఫంక్షన్ చూద్దారండి. హై స్కూల్ మాస్టర్ గారు రమణ్ బాబు గారు ఆ దంపతులు ఇద్దరు కూడా మేడం గారికి ఘనంగా సత్కరిస్తున్నారు చూడండి. గంధం కుంకుమ పెట్టి ఘనంగా సత్కరిస్తున్నారు చూడండి. అక్కయ్య అక్కయ్య అని పిలుస్తారు రమణ్ బాబు గారు, అంత ఆత్మీయత. సభాయ నమః. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్సుమంజలండి. ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్సుమంజలి. విద్యార్థులందరికీ ఆశీస్సులు. సన్మాన గ్రహీతగారైన పుష్ప మేడం గారి దంపతులకు పదవి విరమణ శుభాకాంక్షలు. రిటైర్మెంట్ లైఫ్ అంతా కూడా ఆరోగ్యాలతో వర్ధిల్లాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఇంతకుముందు వీడియోలో పుష్ప గారి గురించి చాలామంది వక్తులు చాలా బాగా మాట్లాడారు. అవన్నీ పెట్టాం కదా. ఇది సెకండ్ వీడియో అండి. పుష్ప మేడం గారు క్రమశిక్షణకు అంకిత భావానికి మారిపోయారు. తన సర్వీస్ అంతా కూడా రామిరెడ్డి మండలంలోనే ఎక్కువ 3 భాగాలు రామిరెడ్డి మండలంలోనే సర్వీస్ చేశారు. మేడం గారి దగ్గర చదువుకున్న పిల్లలంతా కూడా ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. మేడం గారి గురించి అందరూ కూడా చాలా చక్కగా ఆవిడ యొక్క సేవలను కొనియాడారండి. ఇంకా ఈరోజు మా ఉద్యోగ ప్రస్తావన గురించి చెప్పాలండి. 1997 డిసెంబర్ 5వ తేదీన మాకు ఉద్యోగం వచ్చిందని. హెచ్జిటి సెకండ్ గ్రేడ్ టీచర్గా మాకు ఉద్యోగం వచ్చింది, జాబ్ వచ్చింది. పుష్ప గారు నేను అందరం ఒకే బ్యాచ్. అప్పటి నుంచి కూడా 97 నుంచి కూడా ఇద్దరం కూడా అక్షులలాగా కలిసిమెలిసి ఉండేవాళ్ళం. మేడం గారు రాజకోడూరులో జాయిన్ అయ్యారు, రాజకోడూరు స్కూల్లో జాయిన్ అయ్యారు. నేను కొత్తపేట స్కూల్లో జాయిన్ అయ్యాను. ఉద్యోగం వచ్చిందని ఆనందం ఒకవైపు, ఇంత దూరం స్టీల్ ప్లాంట్ దాటి ఇటువైపు ఎప్పుడు రాలేదని నేను. జాబ్ వచ్చింది కదా, ఎక్కడో ప్లేస్ ఎక్కడో ఊరెక్కడో తెలుసుకుందండి. మా తమ్ముడితో పాటు బిఎస్ఎన్ రాజు రామిరెడ్డి మండలం అవుతుంది. అది అందరం వచ్చి ఆ స్కూల్ చూసాం. కొత్తపేట ఇంచుమించు గాజువాక నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది కొత్తపేట. సింగిల్ రోడ్ అని. అప్పుడు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేదు, చాలా కష్టం. మార్నింగ్ 6:30కి బస్ ఎక్కితే, ఒక బస్సే ఉండేది మార్నింగ్. బస్ ఎక్కితే 8-8:30 అంతా స్కూల్లో ఉండేవాళ్ళం. రాంబిల్ వరకు స్కూల్కి బస్సులో వచ్చి అక్కడి నుంచి సన్నీ కొత్తగా బండి కొని రాంబిల్లో పెట్టుకొని అక్కడి నుంచి 4 కిలోమీటర్లు కొత్తపేటకు బండి మీద వెళ్ళేదాన్ని. మళ్ళీ సాయంకాలం బండి మీద రాంబిల్లి వచ్చి బండి అక్కడ పెట్టి మళ్ళీ బస్ ఎక్కి గాజువాక శ్రీనగర్ వచ్చేవారు. ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ చాలా తక్కువ. ఒక్కోసారి సాయంకాలం
బస్ మిస్ అయిపోతే పాల వ్యాన్లు కూడా ఎక్కేవాళ్ళం. అదొక మధురానుభూతి అని. ఇప్పుడు ఆలోచిస్తే అంత దూరం ప్రయాణం ఎలా చేసాం, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా లేదు కదా అనిపిస్తుంది. చాలా కష్టపడ్డాం. అప్పుడే నేను జాబ్ రాదనుకుని 96లో కాన్వెంట్ పెట్టాను. 97లో జాబ్ వచ్చింది. మా ఫ్రెండ్స్ అందరూ, చుట్టాలందరూ కూడా కాన్వెంట్ ఉంది కదా, చూసుకోవచ్చు కదా, ఎందుకు 50 కిలోమీటర్లు వెళ్ళి గవర్నమెంట్ జాబ్ చేయడం ఎందుకు అన్నారు చాలామంది కూడా. కానీ నాకు గవర్నమెంట్ జాబ్ ఉద్యోగం చేయాలని నా లక్ష్యం. అందుకే ఎంతో శ్రమపడి ఇంత దూరం వచ్చి, ఇంత దూరం ప్రయాణం చేసి కొత్తపేట స్కూల్కి వచ్చి ఇక్కడ జాబ్లో జాయిన్ అయ్యాన్ని. తర్వాత వెంకటాపురం స్కూల్కి వచ్చాను. వెంకటాపురం 1998 ఆగస్టు 16వ తారీఖు, ఆగస్టు 14 తారీఖు వెంకటాపురం స్కూల్లో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి కూడా 2013 మే వరకు కూడా వెంకటాపురం స్కూల్లోనే పనిచేశాను. 16 వల్ల 2005లో నా గ్రేడ్ 1 తెలుగు పండిట్ జాబు ప్రమోషన్ వచ్చింది. కానీ 16 వల్ల ప్రమోషన్ ఇవ్వలేదు, అలాగే ట్రాన్స్ఫర్ కూడా ఇవ్వలేదు మాకు. అందుకే ఒకే చోట ఒకే స్కూల్లో, వెంకటాపురం స్కూల్లోనే 15 సంవత్సరాలు సర్వీస్ చేశాను నేను. ఆ సుదీర్ఘకాలం వెంకటాపురంలో పనిచేయడం వలన, ఇంకా మా ఎక్కువ రోజులు అక్కడే ఉండడం వల్ల, కానీ ఆ సేవలను గుర్తించి మా వెంకటాపురం అందరూ కూడా నన్ను మా ఊరు ఆడపడుచండి అని ఎంతో గౌరవిస్తారు. అప్పట్లో చదువు విలువ చాలామంది తెలియదు కదా. ఇంటికి వెళ్ళి పిల్లల్ని తీసుకొని స్కూల్కి తీసుకెళ్ళి చదివించేదాన్ని. 2 years బ్యాక్ మా వెంకటాపురం వరల్డ్ స్టూడెంట్స్ అందరూ కూడా నన్ను ఆహ్వానించి ఘనంగా సత్కరించారండి. మేడం గారు, మీ వల్లే మేము ఈ స్థాయిలో ఉన్నాం. మేము యూనియన్ బ్యాంక్ మేనేజర్గా పనిచేసిన నానాజీ అనే అబ్బాయి, అలాగే మహేష్ అనే అబ్బాయి పోలీస్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. చాలామంది ఇంజనీర్లుగా, ఇంజనీర్లుగా ఉద్యోగాలు చేస్తున్నారు. నేవీ జాబ్ సంపాదించారు కొంతమంది. డాక్టర్లు, అన్ని టీచర్లుగా, అన్ని వృత్తుల వాళ్ళలో స్థిరపడ్డారు. అందరికీ నేనంటే ఎంతో అభిమానం. ఇప్పటికి కూడా వాళ్ళ పెళ్ళిళ్ళకు, శుభకార్యాలు ఏమున్నా కూడా మా ఇంటికి వచ్చి ఆహ్వానిస్తారు మమ్మల్ని. 2013 మేలో నేను వచ్చేసినప్పుడు మా స్కూల్కు, వెంకటాపురం స్కూల్కు 10,000 రూపాయలు డొనేషన్ ఇచ్చాను. అలాగే లాస్ట్ ఇయర్ కూడా మా ఊరు వెంకటాపురంలో రామాలయం కడుతున్నామని ఇంటికి వచ్చారు ఆ ఊరు ప్రెసిడెంట్ గారు. ఇంటికి వస్తే 10,000 రూపాయలు డొనేషన్ ఇచ్చాను. ఇప్పటికి కూడా నేను వెంకటాపురం మా ఊరు అంటాను. మా పుట్టినూరులాగే ఆ గ్రామస్తులందరూ ఎంతో అభిమానించేవాళ్ళు, గౌరవించేవాళ్ళు. రాజలమ్మ అని ఎంతో గౌరవంగా పిలిచేవారు. తర్వాత 2013 మేలో గాజువాక మండలం రామచంద్రనగర్ వచ్చాను. అక్కడ 12 సంవత్సరాలు పనిచేశాను. ముచ్చటగా 3 ఊర్లోనే, కొత్తపేట, రామిల్లి మండలం వెంకటాపురం, తర్వాత గాజువాక మండలం రామచంద్రనగర్, 3 స్కూల్లోనే ఆ సర్వీస్ అంతా ముగిసింది. 1984 జూన్లో మ్యారేజ్ అయిందండి. డిగ్రీ ఎగ్జామ్స్ అయిన వెంటనే మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయ్యాక WMA, BEd, MPhil, యోగా డిప్లొమా అన్నీ మ్యారేజ్ అయ్యాక చేశాను. విద్యార్థిలాగా ఆవిడే నేర్చుకొని పిల్లలకి చెప్తూ ఉంటారు. సెంటర్ క్లాసుల్లో కూడా, ట్రైనింగ్ క్లాసుల్లో కూడా ఆవిడ భయం లేకుండా మాట్లాడతారు, అన్నీ చెప్తారు, కొత్త పద్ధతులన్నీ నేర్పుతూ ఉంటారు. అలాంటి టీచర్ని మిస్ అయినందుకు ఇక్కడ నుంచి మరి రేపటి నుంచి రారు కదా, రారంటే నాకే ఎంతో బాధగా అనిపిస్తుంది. మరి పిల్లలు ఎంత బాధపడుతున్నారు, టీచర్లు ఎంతో బాధపడుతూ ఉంటారు. ఇక నుంచి ఆవిడ ఎంతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం. ఈ హడావుడంతా ఆవిడకి తగ్గుతుంది, కొంచెం రెస్ట్గా ఉండాలని కోరుకుంటున్నాం. ఆవిడ గురించి ఒక మాటలో చెప్పాలంటే, మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. థ్యాంక్ యూ ఆల్.
సభకు విచ్చేసినటువంటి అందరికీ నా నమస్కారాలు. సభాధ్యక్షులు గౌరవ హెడ్ మాస్టర్ గారు, అలాగే విద్యాశాఖ అధికారులు, అలాగే యూనియన్ నాయకులు, అలాగే సర్పంచ్ గారు, ఇంకా అందరికీ కూడా నేను పేరున నమస్కారాలు తెలియజేస్తాను. ఈరోజు ఈ సభకు ముఖ్య కారకులైనటువంటి మా పుష్ప మేడం గారు, ఆమె యొక్క పదవి విరమణ సందర్భంగా ఆమెకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, పుష్ప మేడం గారు నాకు బిఈడి మీ ఇద్దరు ఒకే కాలేజీలో చదువుకున్నాం. ఆ కాలేజీలో ఎంత తన యాక్టివ్ డిసిప్లిన్ అంటే, ఏ కార్యక్రమానికైనా సరే ఫస్ట్ టీపీస్ పిలుస్తారు, నేమ్స్ ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. తను ఎంతో యాక్టివ్. కాలేజీలో మీ పేరు చెప్పి మీరు ఎక్కడ ఉన్నారు ఏంటి మీకు మీరు అడ్రస్ చేసుకుని బీఈడి కాలేజీలో మమ్మల్ని పిలిస్తే అందరూ భయపడిపోతుండేవారు. కానీ ఆమె లేచి ధైర్యంగా తన పేరుని బోర్డు మీద రాస్తూ తను ఎక్కడి నుండి వచ్చారో ఏంటో చెప్పేటంత వరకు నాకు తెలియదు. తను జ్ఞానాపురం, మా సొంత ఊరు విశాఖపట్నం అని అనేటప్పుడు మాది జ్ఞానాపురమే, ఈమె ఎక్కడో నాకు తెలియదు. ఇక క్లాస్లో క్లాస్ చెప్పడానికి, టీపీస్లో క్లాస్ చెప్పడానికి ఆమె చాలా ముందుండేవారు. ఇంకా పాఠాలు చెప్పడంలో కానీ ప్రతిదానికి ముందుండేవారు, పాటలు పాడుతుండేవారు. ఆయా ఆరోగ్యం ఆ భగవంతుడు ప్రసాదించాలని నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ కార్యనిర్వాహక సభ్యులకు నా నమస్కారాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. అయితే నేను కాళ్ళకు తీసుకొని చూసుకున్నాను. వెంటనే నేను మైనస్, ఎందుకంటే నాకు అసలు పల్లెటూరులో పెద్దగా తెలియదు. హాస్టల్ స్టడీ అవ్వడం వల్ల ఇదేదో కాళ్ళకులా ఉంది, పొలాలు కట్టంటే చుట్టూ భయపడిపోయి ఆర్డర్ తీసుకొని పత్తిని పెట్టేసాను. పత్తిని పెట్టేస్తే తర్వాత మళ్ళీ నాకు రెండోసారి కాలు వచ్చింది. ఆ పోస్ట్ మాస్టర్ ఏమో మా నాన్నగారికి తెలుసు. మీ అమ్మాయికి ఏదో కాల్ వచ్చింది, అది నేను ఇచ్చాను, మీకు చెప్పారా ఏం కావాలో నేను అడిగాను. అందుకే ఈయన వీక్లీ వన్స్ పరుపు బెడ్షీట్ మన ఎవరు వేయలేదు కదా, అది వేయాలంటే కొంచెం ప్రాక్టీస్ ఉండాలి. ఆయన అయితే ఒకసారి దులిపి అది వేసేటప్పుడు కాళ్ళకి కింద పడింది అన్నమాట. పడితే చూసాడు, ఇదేంటి పోస్టింగ్ ఆర్డర్ అని ఉంది, ఏంటి అమ్మాయి నాకు చెప్పలేదు ఏంటి అనుకుని, ఇదేంటమ్మా ఇలా దాచావంటే అవునండి కాలేట్ వచ్చిందని అని చెప్పాను అన్నాను. ఇంటర్వ్యూకి కూడా నేను వెళ్ళలేదు అసలు. దానికి కూడా నాకు భయం వేస్తుంది, ఎందుకంటే ఫస్ట్ నుంచి నేను హాస్టల్ స్టడీ అవ్వడం వల్ల ఒక గవర్నమెంట్ స్కూల్ అంటే ఎలా ఉంటుందో అసలు నాకు తెలియదు. హాస్టల్ ఏంటంటే తెల్లవారు 5 గంటలు ఎక్కడ ఒక జైలు జీవితం. ఆ జైలు జీవితానికి నేను అలవాటు అయిపోయి బయట ప్రపంచం అనేది నాకు తెలియదు. ఎక్కడికో బస్సులకి వెళ్ళాలి, ఇవన్నీ చెయ్యాలి, ఎలా ఉంటుందో నాకు తెలియదు అని భయపడిపోయి నేను సైలెంట్గా ఉండిపోతే అవన్నీ చూసుకొని ఇంటర్వ్యూకి మా సిస్టర్ వచ్చి ఫోన్ చేశారు. ఫోన్ చేసి నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళాలా ఏంటి, ఇక్కడ ఆయన తప్పుడు కప్పుకొని పడుకున్నా లేదా ఇప్పుడు 2 గంటలకి నీదే నెంబర్ అని అన్నారు. అంటే అప్పటికి నేను ఎలా అన్నాను. కానీ తన బలవంతాన ఇంటర్వ్యూకి తీసుకుని వెళ్ళలేదు. వెళ్ళగానే ఒక అమ్మాయి బయటకు వచ్చారు, బయాలజీ మేడం గారు ఎవరో, తగ్గి నా పేరు వచ్చింది అనమాట. ఆ
అక్కడ కలెక్టర్, ఆర్జేడి, డిఓ అందరూ ఉన్నారు. అప్పుడు డిఓ రమణ గారు అనుకుంటాను, ఆయన ఏం చేయాలి, నాకు ఇక చెమటలు అనమాట, చాట్లు పట్టేసి లోపలికి వెళ్ళడానికి భయం వేసింది. కొంచెం షుగరింగ్ లాగుంటే వాళ్ళందరూ అనమాట. సదాశివ శెట్టి గారు ఉన్నారు, అప్పుడు సిఓ గారు, కాసేపు అలా కూర్చోమన్నారు అనమాట. కూర్చుంటే అప్పుడు ఏంటి సబ్జెక్ట్ ఏంటి, మీరేం చదివారు బీఈడీలో అది ఇది అని అడిగితే చెప్పిన తర్వాత అప్పుడు నుంచి నేను ఒక 2 పదాలు చెప్తాను, రాస్తారా అన్నారు. రాస్తాను సార్ అని చెప్పని ఓ పెన్సిల్ ఇచ్చాను. బోర్డు, స్టాండ్ బోర్డు ఉందన్నమాట. దాని మీద శైలి శక్తాలి అని పదం రాయమన్నారు, రాశాను. స్వాతంత్ర దినోత్సవం రాయమన్నారు, రాశాను. త్రికసంధి అడిగారు, అది చెప్పి లాస్ట్లో చిన్నది నేను చెప్పలే. అప్పుడు అది ఆయన అందించి దాన్ని పూరించుకొని మొత్తాన్ని మానే ఉందన్నారు. ఒక అభినయ గేమ్ పాడమన్నారు, దాన్ని అభినయం చేస్తూ నువ్వు ఎలాగా అంటే ఆయన తెలుగు అనమాట, డిఓ గారు తెలుగు కాబట్టి నాకు తెలుగు మీద అడిగారు. అభినయం చేసి ఒక గేమ్ పాడమన్నారు. అప్పుడు పిల్లలు లేరని సార్, అప్పుడు నేను వాళ్ళు ఇలాగా రౌండ్ సర్కిల్లో కూర్చున్నారు. సార్ మీరు పిల్లలేనండి, మిమ్మల్ని పిల్లలుగా నేను ట్రీట్ చేసుకొని నేను చేస్తానండి అని అంటే అప్పుడు అభినయం చేసి నేను చేశాను అన్నమాట. చేసిన తర్వాత ఒక పద్యం చెప్పమన్నారు. ఏంటి ఇన్ని అడుగుతున్నారు, నేను అసలు ఎప్పుడో వదిలేసాను, మళ్ళీ పద్యాలు ఆడుతారు, నన్ను ఏదో సైడ్ తోసేసినట్లు ఉన్నారు వీళ్ళు, అది చెప్పాను. కానీ మొత్తానికి అక్కడికి రాని చుట్టూ పద్యం చెప్పన్నారండి. చెప్పాను. అక్కడికి రాని అంటే ఏమిటి అని అడిగానండి. అంటే అవసరానికి ఉపయోగపడినటువంటి చుట్టం, అక్కడికి రాని చుట్టూ ముందు కదా మృక్కిన పద్యం, అది చెప్పగానే సరే అని రాసుకున్నారు, వేసుకున్నారు అన్నమాట. జాయినింగ్ ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ వస్తేప్పుడు మా నాన్నగారికి తెలిసిపోయింది. తనేమో ఈ మండలం తీసుకొచ్చాను. ఈ మండలం తీసుకొస్తే ఈ మండలం అంతా ఒక అడవిలా ఉందన్నమాట. చెట్లతో ఆడుతుంది, బస్సు లేదు, ఏమీ లేదు. నాకు బస్సులు ఎక్కడం తెలియదు, ఎందుకంటే నా స్టడీ అంతా హాస్టల్ అవ్వడం వల్ల ఏ బస్సు ఎక్కడికి వెళ్తుందో నాకు తెలియదు అసలు. సరేలే అని చెప్పని మా నాన్నగారు చూసుకున్నారు, ఆర్డర్ తీసేసుకున్నారు. రాజకోడలు అని చెప్పని రాజకోడలో జాయిన్ అవ్వమంటే ఈయనప్పుడు విజయవాడ జడ్జి గారి దగ్గర ఉన్నారన్నమాట. అప్పుడు ఈయనకి మా నాన్నగారు మాట్లాడుతున్నారు. నేనైతే ఆ ఊరు వెళ్ళని బాబు అని భయపడిపోయి ఇక ఏడ్చుకొని కూర్చున్నాను. అప్పుడు మా అక్క ఉన్నారు మాట, తను కూడా చెప్పారు. తను కూడా టీచరే. అప్పుడు వీళ్ళిద్దరూ మాట్లాడుకొని ఇంతగా మాట్లాడి ఈయన పోలీస్ స్టేషన్, ఎల్బత్తి పోలీస్ స్టేషన్లో ఎంక్వైరీ చేసి నన్ను తీసుకొని వచ్చి ఇక్కడ జాయిన్ చేయడం జరిగిందనమాట. బస్సులు తెలియక నెల రోజులు నాతో పాటు ఇది తిరిగారు. నెల రోజులు ఏ బస్సు ఎక్కాలి, ఏది చేయాలి అని వెంకటాపురం సర్కిల్లో ఉన్నటువంటి ఇల్లు అందరికీ నాకు చూపించారు. అనకాపల్లిలో ఉన్నటువంటి బస్ స్టాండ్లో ఈ రాంపిల్ రూట్ తిరిగే డ్రైవర్లందరికీ నన్ను చూపించి ఈమె ఎక్కడుంటే అక్కడ ఆపండి, తనకి తెలియదు అని చెప్పని నెల రోజులు నాతో పాటు స్కూల్కి రావటం, అచ్చదపురంలో ఉండటం, మధ్యాహ్నం లంచ్ తేవటం, మళ్ళీ ఈవినింగ్ నన్ను తీసుకెళ్ళటం. ఇదే మేడమ్స్ గాజువాక బస్సులో వెళ్తున్నారు. ఎవరి పేరెంట్స్ రాలేదు, ఎవరి హస్బెండ్స్ రాలేదు. ఈయన మాత్రం నెల రోజులు నాకు బస్సులో అలవాటు చేస్తారనమాట. అయినా సరే వెళ్ళాక బాంతులు అయిపోతుంటివి, ఇంకా చాలా బాధపట్లు ఉండిపోతాయి. ఈయన అన్నారు, ఇంక ఇవిడే ఉద్యోగం చేసినట్టు లేరండి, ఇంకెంత మా ఊరు తీసుకెళ్ళిపోతానని చెప్పాను. మా నాన్నతో పసారి ఫోన్లో మాట్లాడడం, ఇంకెందుకంటే ఆవిడ అక్కడ పెట్టడం సరే అంటే లేదు అలవాటు అవుతుంది, ఎందుకు మీరు మానిపిస్తారని చెప్పని మొత్తాన్ని నేను జాబ్లో జాయిన్ అయ్యండి. ఇప్పుడు పెద్ద అక్కడ మాట్లాడారు కదా తులసిరామ్ గారు, వాళ్ళ దగ్గర నేను జాయిన్ అయ్యమాట. వెళ్ళేటప్పుడు స్కూల్ ఎలా ఉందంటే ఒక కిటికీ లేదు, ఏమీ లేదు, బడంతా ఒక చండాలంగా ఉందన్నమాట. గబ్బిలాలు గక్కరంతా ఉంటే అదంతా ఒక కంపుగా ఉండేది. పిల్లలకి సరైన డ్రెస్ లేదు. అప్పుడు నాకు భయం వేసి ఆ స్కూల్లో ఒక జెండా కడతాం కదా, దిమ్మ ఉంది. ఆ దిమ్మ క్లాస్ వదిలేసి ఆ దిమ్మ మీద కూర్చొని అలా ఏడుస్తున్నాను. ఈ మేషర్లు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ ఎవరి క్లాస్లో వాళ్ళు ఉన్నారు. ఏంది మేడం లేదు, క్లాస్లో గోల్ వినబడుతుంది అనుకుని బయటకు వచ్చి సార్ చూశారు. నేను ఆ జెండా దిమ్మ మీద కూర్చొని ఒకటే ఏడుస్తున్నాను. ఏడుస్తుంటే వాళ్ళ భార్యను పంపించారు. మేడం ఎందుకు ఏడుస్తున్నారు, వెళ్ళి అడుగు అంటే ఏమమ్మా అంటే ఇలాగెలాగంటే కొప్ప కట్టేస్తుంది, ఇదంతా తలుపులు లేవు, కుర్చీలు లేవు, నేను ఇక్కడ ఉండనే వెళ్ళిపోతానని చెప్తానని అంటే అప్పుడు వాళ్ళు కొద్ది సంబంధించి ఈరోజు క్లాస్కి వెళ్ళదు, ఇలాగే ఉండు, ఎక్కడికి ఏం చేయొద్దని అన్నారు. మొత్తానికి అలాగే అలవాటు పడి అప్పుడు ఈయనది డిపార్ట్మెంట్ యూనిఫామ్ ఉంటే 5 మీటర్ల యూనిఫామ్ తీసుకొచ్చి ఆ పిల్లలందరికీ ఎంత వస్తే అంత చిన్న షర్టు అదే నిక్కరు అలా కుట్టించి ఇచ్చారన్నమాట. అలాగా పిల్లలకి రెడీ అవ్వడం, దగ్గరగా నేను అవ్వడం అలా చూసాను. ఊళ్ళో అందరూ 8:30 స్కూల్లో ఉండేది అనమాట. ఇంకా ఆ స్కూల్ నాకు అలా అలవాటు ఎందుకు, ప్రెసిడెంట్ వీళ్ళందరూ వచ్చి ఎవరో ఒక ఆవిడ వచ్చారంటే ఇలాగ ఇంత చేస్తే పండుగలు అంతా వెళ్ళిపోతాయి కదా,
వాళ్ళందరూ అలా మాట్లాడుకోవడం అన్నీ చేయడం చూసి పిల్లలకి నేను బాగా చెప్పడం చూసి అందరూ నాకు దగ్గరే. అలాగ 13 ఏళ్ళు ఆ ఊర్లో ఉండి పిల్లల్ని యూపీ అయినంత వరకు పిల్లలకి చుట్టూ తిరిగి పిల్లల స్ట్రెంత్ పెంచి ఆటోమేటిక్గా 2000లో 100 స్ట్రెంత్ ఉన్న స్కూల్స్ అన్ని యూపీలో అయిపోయి, అలాగే రాంబిల్ మండలంలో ఎక్కువ మొత్తం అన్ని యూపీలో అయినమాట. 13 ఏళ్ళు నేను రాజకోడిలోనే చేశాను. నడ్డు నెలలో కాళ్ళ పీకిస్తుంటే ఇలాగ ఇంత వాపులు వచ్చేస్తుంటూ నల్లేక సగంతో ఒళ్ళెక్కువ 78 కేజీలు బరువు, ఈ తోకలాంటి జడ ఒకటి. ఈ మేడం గారికి తెలుసు, అవునా కదా రజని? అయితే ఈమెకి కొత్తపట్నం అంటే ఏదో టౌన్ అని కానీ ఈ మేడం గారు తీసేసుకున్నారు. ఈవిడే నేను ఎంబీఓ మేడంకి లెటర్లు రాయటమే, మాకు ఆ ఊరద్దు, మమ్మల్ని మార్చండి, మేము నల్లపట్నం మార్చండి అని సరే. అయితే లెటర్ మీద లెటర్ పెడితే లలిత్ కుమారి చూస్తాను మీరు వెళ్ళండి, స్కూల్కి వెళ్ళండి, మీరు వెళ్ళండి అని ఏదో ఒకటి చెప్తూ మమ్మల్ని పంపించేస్తుంది. మొత్తానికి అలాగే ఈవిడ ఇంటర్ డిస్ట్రిక్ట్లో అయిపోయారు. నేను కూడా వెళ్ళిపోదామని విజయవాడకి ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాను, కానీ నా అప్లికేషన్ ఎందుకో రిజెక్ట్ అయింది. నాకే చెప్పేవారు వీళ్ళందరూ, 26 మంది టీచర్స్లో నేను ఏం చెప్తే అదే వీళ్ళు చేసేవారు అన్నమాట. అప్పుడు వీళ్ళందరికీ పెద్దవాళ్ళైనా సరే పెళ్ళి అనేది అవ్వలేదు చాలా మంది. నాకే మ్యారేజ్ అయింది. ఇక నేను ఎంత బాగా తయారైచ్చు, నా డ్రెస్, నా వేపు అన్ని చూసి వీళ్ళు తెగ ఇదైపోయి అక్క 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 అనేవారండి. వీళ్ళంతా దూరం, ఈ తర్వాత లేదు సముద్రమే, ఈ తర్వాత ఏ స్కూల్ లేదు. స్టార్టింగ్ లో తీసుకున్నప్పుడు అందరూ నవ్వారు సార్, మేడం తెలీదు, కొత్తపట్నం అంటే ఏదో కొత్తగా ఉంటుంది అందరూ తీసుకున్నారు అన్నారు. నిజంగా ఈ కొత్తపట్నం ఊరికి వచ్చిన తర్వాత నాకు ఇంకా ఏ స్కూల్ నచ్చలేదు. నిజంగా ఈ కొత్తపట్నం మనుషులు ఈ సముద్రంలో దొరకని ఎంత స్వచ్ఛంగా ఉంటాయో ఇక్కడ పీపుల్ అంత స్వచ్ఛంగా ఉంటారు. నేను దాన్ని ఎక్స్పీరియన్స్ అయ్యాను, మీకు చెప్తున్నాను. నిజంగా మీకు చెప్పడం మా అదృష్టం. నా స్టూడెంట్స్లో ఉన్నట్టు పిల్లలు సముద్రంలోకి వేటకు వెళ్ళేవాళ్ళు మళ్ళీ వచ్చి స్కూల్కి వచ్చేవాళ్ళు. చాలా మంచి ఎక్స్పీరియన్సెస్ అయితే ఉన్నాయి నాకు. మీ మనసులు అంత స్వచ్ఛమైనవి, ప్రతి ఒక్క టీచర్ని మర్చిపోయి చేసిన వాళ్ళని అంత ఉన్నతంగా మీరు పెడతారు. మిగిలిన ఉన్నతంగా కంపేర్ చేస్తే రాబోయే మండలంలో ఐఏఎస్ ఏది అంటే కొత్తపట్నం. ఈ కొత్తపట్నంలోని ఇంకా తీసుకెళ్ళాలని నేను ఆశిస్తూ ఈ కొద్ది మాట ముగిస్తాను. తొలుత ఉద్యోగ విధులను చిలిమి చేరి మతి వచించు విధములను మాననీయ బోధనము చేసే బాగుగా బుధుడు ఒకడం. తదుపరి అల్లరి పిల్లల అల్లరి మాటే చల్లని తల్లి ఎల్లవేళలా సాధన చేసే సొదకురాలు పిల్లలకు పడుకుల పరిమళమని సాధ్వి వాళ్ళు ఆ స్కూల్కి వెళ్ళి ఆపేసుకోవాలి, ఆ లేట్ కోసం వాళ్ళకి ఆ స్కూల్కి వెళ్ళి అక్కడ ఆపేసుకోవాలి. ఇంకా వాళ్ళందరూ పంపించేస్తారు. తమ విశేష సేవలు అందించినారు. మరలా 2015లో రాంబిల్లి మండలమునకు చేరి నేటి ఉద్యోగ విరమణ వరకు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కొత్తపట్నం అనన్య సామాన్యముగ రీతిలో సేవలు అందించినారు. అందరి మన్నన పొందియు అందరి మన్నన పొందియు అందరి హృదయముల నిలిచిన ఆదర్శమయ్యి సుందర భాషను అవన్నీ కూడా మీ లైఫ్ లో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇవి మీకు ఖచ్చితంగా లైఫ్ లో ఏదో ఒక మూమెంట్ లో మీకు అందరికీ ఉపయోగపడతాయి. ఇన్స్పిరేషన్ తీసుకోండి మేడం దగ్గర నుంచి. మేడం దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ తీసుకోండి. ఈ తర్వాత వాళ్ళకి చెప్పండి. ఈ ఊరికి ఇంకా మంచి
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందుకే ధన్యవాదాలండి. సర్వేజన సుఖినో భవంతు. పుష్ప మేడం గారి రిటైర్మెంట్ ఫంక్షన్కు హాజరై ఇంత ఘనంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికి పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. సర్వేజన సుఖినో భవంతు. అన్ని వృత్తుల్లోనూ ఉపాధ్యాయ వృత్తి ఎంతో ఉన్నతమైనది. అన్ని వృత్తుల వారిని తయారు చేసే వృత్తి ఉపాధ్యాయ వృత్తి. ఇలాంటి మహోన్నతమైన ఉపాధ్యాయ వృత్తి లభించడం, అందున రామిర్ల మండలంలో ఉపాధ్యాయులుగా పనిచేయడం ఆ పూర్వజన్మ స్ఫూర్తిగా మేము భావిస్తున్నాం. ఈరోజు మా పాఠశాలలో మేము ఏర్పాటు చేసినటువంటి మా పుష్ప మేడం గారి యొక్క పదవీ విరమణ సన్మాన సభకి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఈ కార్యక్రమంలో మాకు పూర్తిగా సహకరించి మా వెన్నంటే ఉండి మమ్మల్ని ముందుకు నడిపించినటువంటి మా పాఠశాల మా రామిర్ల మండలంలో పనిచేసేంతకాలం కూడా వెంకటేశ్వర మాస్టర్ గారు, శ్రీను మాస్టర్ గారు, రవి మాస్టర్ గారు మాకు గుడిభుజంలాగా ఎంతో చేదోడు బాదోడుగా ఆనందములాగా చాలా సహాయ సహకారాలు అందించారు. ఈ రామిర్ల మండలంలో పనిచేయడం గొప్ప అదృష్టంగా మేము భావిస్తాం. అందరి దగ్గర విద్యను అభ్యసించే విద్యార్థులు విద్యను అభ్యసించిన స్థాయిలో ఉంటే, అంటే గురువుని మించిన శిష్యులైతే అదే నిజమైన గురుదక్షిణ. మనం మన విద్య అంటే ఎంత న్యాయం చేస్తే కదండి, భగవంతుడు మన స్వంత పిల్లలకు కూడా అంతే న్యాయం చేస్తాడు, బంగారు భవిష్యత్తును ప్రసాదిస్తాడు. నా ప్రగాఢ విశ్వాసం.